చాలా చాలా రుచిగా ఉండే చింతకాయతో పెరుగు పచ్చడి అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా బావుంటదనమాట. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అస్సలు వదలరు. అలానే దోసలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా చాలా బావుంటది ఈ పెరుగు పచ్చడనేది. దీనికి ఏమేమి కావాలనేది ప్రాసెస్ మొత్తం గూడా చెప్పేస్తాను క్లియర్‌గా. మన వీడియో మొత్తం గూడా చూసేయండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. పల్లీలు ఒక 2 స్పూన్లు తీసుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకొని స్లోగా 2, 3 నిమిషాలు వేయించుకుంటే లోపల బయట బాగా వేగిపోయి ఉంటాయి. ఇలా వేగిన తర్వాత వీటిని సెపరేట్‌గా ఒక దాంట్లోకి తీసుకోవాలి. ఎండుమిర్చి 10-13 వరకు అయితే ఘాటుకు తగ్గట్టు తీసుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకొని 1 నిమిషం పాటు వీటిని కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్‌లోకి వచ్చాక వీటిని కూడా సెపరేట్‌గా తీసుకోవాలి. ధనియాలు 1 స్పూన్ తీసుకొని వీటిని ఒక 15 సెకండ్స్ పాటు వేయించుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకొని జీలకర్ర అర టీ స్పూన్, పావు టీ స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఈ మూడిటిని కలిపి కూడా మళ్ళీ 1 నిమిషం పాటు బాగా మంచి కలరు, స్మెల్ 2 వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత